దేశవ్యాప్తంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఆత్మ నిర్భర్ భారత్ ప్రతిబింబించేలా వేడుకలు జరుపుతోంది కేంద్ర ప్రభుత్వం. వందే మాతరం థీమ్తో ఈసారి రిపబ్లిక్ డే వేడుకలు ప్రారంభం కాబడ్డాయి. ఢిల్లీలో జరిపిన రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథులుగా ఐరోపా మండల అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా, ఐరోపా కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వన్ డెర్ లేయన్ పాల్గొన్నారు. వారితో పాటు 13,000 మంది ప్రత్యేక అతిథులు కూడా పాల్గొన్నారు. 6,050 మంది సైనికులతో పరేడ్ నిర్వహించారు. రాష్ట్ర శకటాలు 17, కేంద్ర శకటాలు 13 ప్రదర్శనకు ఉంచబడ్డాయి. జాతీయ యుద్ధ స్మారకం వద్ద ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించారు. 30,000 మంది పోలీసులు, కేంద్ర బలగాల భద్రత నడుమ ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లోనూ గణతంత్ర దినోత్సవ వేడుకలు పెద్ద ఎత్తున నిర్వహించారు. హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్ లో గణతంత్ర వేడుకలు జరపగా, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మొదటిసారి గణతంత్ర వేడుకలు జరిగాయి. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ గవర్నర్లు జాతీయ జెండాను ఆవిష్కరించారు.